గ్రీన్ లంగ్స్ ఆఫ్ హైదరాబాద్ అని చెప్పుకునే కేబీఆర్ పార్క్ బంజారా హిల్స్ అండ్ జూబ్లీ హిల్స్కి అత్యంత సమీపంలో అక్కడే ఉంటుంది. అండ్ ఈ ఏరియాలో చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, బిజినెస్ టైకూన్స్ అండ్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అనేక మంది సెలబ్రిటీలు ఉంటారు. కానీ ఒక్కరు కూడా ఇంత పెద్ద ఇష్యూ జరుగుతున్నా నోరు మెదపడం లేదు. సిగ్గుచేటు. కేబీఆర్ పార్క్కి సంబంధించినటువంటి ప్రకృతిని మన భవిష్యత్ తరాలకు ఒక బహుమతిగా ఇవ్వాలని చెప్పి సామాజిక స్పృహ కలిగినటువంటి ఎంతో మంది యువకులు ఈ సేవ్ కేబీఆర్ అనేటువంటి ఉద్యమంలో పాల్గొంటా ఉన్నారు. కానీ ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వాళ్ళు ఒక్కరు కూడా ఈ ఇష్యూ గురించి మాట్లాడడం లేదు. ఇండియాలో ఇప్పటికే హీట్ వేవ్స్ పెరుగుతూ ఉన్నాయి. ఎందుకని? మనం చేసుకునే విధ్వంసం వల్లనే కదా. ఇండియాలో ఇప్పటికే చాలా నగరాల్లో స్వచ్ఛమైన గాలి పీల్చుకునే దిక్కులేక ఆక్సిజన్ సిలిండర్స్ పైన, ఎయిర్ ప్యూరిఫైయర్ల పైన డిపెండ్ అవుతా ఉన్నారు. అయినా మన ప్రభుత్వాలకు బుద్ధి రాదా? ఈ కేబీఆర్ పార్క్లో విధ్వంసం జరిగితే ఖచ్చితంగా ప్రభుత్వం దీనికి భారీ మూల్యం చెల్లించక తప్పదు. రాహుల్ గాంధీ గారు అండమాన్ నికోబార్ ఐలాండ్స్కి వెళ్ళి అక్కడ నరేంద్ర మోడీ గారు లక్షలాది చెట్లను కొట్టేస్తా ఉన్నారని చెప్పి తను ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు. సంతోషమే. మరి ఇక్కడ హైదరాబాద్లో ఏమైంది? ఇక్కడ మీ ప్రభుత్వమే ఉంది కదా. ఈ హైదరాబాద్లో జరుగుతున్న విధ్వంసం గురించి రాహుల్ గాంధీ గారు ఎందుకు మాట్లాడరు?